వనపర్తి జిల్లాలో పండించిన పంటను కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపారు. పానగల్ మండలం శాఖాపురం గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి వరి బస్తాతో జిల్లా కలెక్టర్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పంట కోసి నెల రోజులు గడుస్తున్నా సుమారు 850 బస్తాల ధాన్యాన్ని ఒకేపీ సెంటర్ నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తేమ శాతం సాకుతో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీని వెనుక రాజకీయ కక్షలున్నాయని రైతు మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్కు రైతు వినతి పత్రం సమర్పించారు. నెల రోజులుగా కళ్లం దగ్గరే ధాన్యం పెట్టుకుని పడిగాపులు కాస్తున్నామని, వెంటనే తన వడ్లను కొనుగోలు చేయాలని కోరారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం శాఖాపూర్ గ్రామం. నేను శాఖాపూర్లో మంది పొలాలు గుత్తలు పట్టుకొని పంట పండించుకొని బతికేతోని. అయితే నేను ఒడిసేను కోసి 14 ఎకరాల ఒడిసేను కోసి 23 ట్రాక్టర్ల ఒడ్లు అయితే శాఖాపూర్ సెంటర్లో వచ్చి పోసిన. శాఖాపూర్ సెంటర్లో వచ్చి పోస్తే ఇక్కడ గెలికి అక్కడ 4 కూలీలో పెట్టి వారం 10 రోజులు గెలికిపించిన. ఏమా మ్యాచర్ కూడా పోతే ఏమా కాండ చేయకపోతే బాగోదని మా అమ్మ అడిగింది. మా అమ్మ అడిగితే మీ ఒడ్లు మ్యాచర్ వస్తలేవు, 40 వస్తుంది, 50 వస్తుంది, 48 వస్తుంది, చేస్తాంలే అని లాస్ట్ ఫైనల్ వరకు 24 రోజులు అయింది చేను కోసి. లాస్ట్ ఫైనల్ ఒడ్లు మొత్తం అయిపోయినాయి, ఒడ్లు మొత్తం కల్లాలు అయిపోయినాయి. మమ్మల్ని పలకరేయకపోతే ఏంది ఇట్లా మొత్తం ఒక నైట్ ఇంటికాడ అట్లే వచ్చి పండుకుంటే పందులు వచ్చి మొత్తం పడాలు దించిన తలకి ఎట్లా అని చెప్పి తాండకి వెళ్ళిపోయి ఇట్లా అడిగిన తాండవాళ్ళని అడిగితే ఆడికి వచ్చి చేస్తే మమ్మల్ని బాలరాజు వద్దన్నాడు, మేము చేద్దాం కానీ బాలరాజు వద్దన్నాడు, మేము రామాడికి మీరు ఒకవేళ వీలైతే తీసుకొచ్చి తాండలో పోయండి, మేము కాండ చేస్తామని తాండవాళ్ళు చెప్పినాక నేను 20 మందిని లేబర్ పెట్టుకొని 2 ట్రాక్టర్లు పెట్టుకొని 20,000 ఖర్చు పెట్టుకొని తాండ కొట్టినాక వాళ్ళు మ్యాచర్ చూసి 16, 17 వస్తుంది, రేపు చేస్తాము, సంచులు 6 గంటలకు వేసుకోండి, 10 గంటలకు కాండ చేసేది అయిపోతుంది, పంపిస్తామని చెప్పినారు వాళ్ళు. తెలంగాణ ఆడికి పెట్టాలకు చిన్న బాలరాజు ఫోన్ చేసిండు, పెద్ద బాలరాజు ఫోన్ చేసిండు, అధ్యక్షుడు రాముడు ఫోన్ చేసిండు, సర్పంచ్ మైబూస్ ఫోన్ చేసి మాట్లాడినరు. నువ్వు ఎట్లా చేస్తావు ఒడ్లు కాంట, అవి ఎక్కడి నుంచి అయితే వచ్చినావో మళ్ళీ అదే స్థలానికి కొట్టాలి, మేమే కాంట చేయాలి, నువ్వు కాంట చేస్తే బాగా మర్యాద ఉండదు, మంచిగా ఉండదని లమ్మడోళ్ళని బెదిరించారు.